Hello dear English lovers. In this video, I am going to teach you two personality traits. అంటే రెండు డిఫరెంట్ క్యారెక్టర్స్ గురించి చూద్దాం. ఓకే, ఈ మైండ్ సెట్ ఉంటే ఎట్లా, ఈ మైండ్ సెట్ ఉంటే ఎట్లా. ఫస్ట్ వన్, అందరు మెప్పు పొందడానికి చూస్తారు. నో చెప్పాలంటే వీళ్ళకి చాలా కష్టం. అందరూ వీళ్ళు ఏమనుకుంటారో, నో చెప్తే వాళ్ళు ఏమనుకుంటారో, కాదంటే వాళ్ళు ఏమంటారో, ఇట్లా ఇతరుల మెప్పు కోసం చూసే వాళ్ళు ఉంటారు. ఇతరుల్ని సాటిస్ఫై చేసి హ్యాపీగా ఉంచాలని చూస్తారు. వీళ్ళని ఏమంటామంటే పీపుల్ ప్లీజర్స్ అంటాం. ఏమంటాం? పీపుల్ ప్లీజర్. ఓకే, సో నా ఫ్రెండ్ ఒక పీపుల్ ప్లీజర్. అసలు నో చెప్పడానికి చాలా హెసిటేట్ చేస్తుంది. మై ఫ్రెండ్ ఈజ్ ఎ పీపుల్ ప్లీజర్. షీ హెసిటేట్స్ టు సే నో. మరీ అలా పీపుల్ ప్లీజర్గా ఉండకండి. ఓకే, అది మీకే హర్ట్ చేస్తుంది. డోంట్ బీ ఎ పీపుల్ ప్లీజర్, ఇట్ మైట్ హర్ట్ యూ. ఓకే, సో దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్. పీపుల్ ప్లీజర్. మరి దీనికి ఆపోజిట్ ఎవరు? ఎవరు ఏమైనా అనుకొని నా ఫీలింగ్స్, నా ఒపీనియన్స్ నేను స్ట్రాంగ్గా చెప్తా అనే వాళ్ళని ఏమంటామంటే సెల్ఫ్ అసర్టివ్ అంటాం. ఏమంటాం? సెల్ఫ్ అసర్టివ్. ఓకే, నాకు ఆమె చాలా ఇష్టం, ఎందుకంటే ఆమె సెల్ఫ్ అసర్టివ్. నేను ఆమెను బాగా మెచ్చుకుంటా. ఐ అడ్మైర్ హర్ బికాస్ షీ ఈజ్ సెల్ఫ్ అసర్టివ్. అతను సెల్ఫ్ అసర్టివ్. తన ఒపీనియన్స్ చెప్పడానికి అస్సలు హెసిటేట్ చేయడు. హీ ఈజ్ సెల్ఫ్ అసర్టివ్ అండ్ నెవర్ హెసిటేట్స్ టు షేర్ హిస్ ఒపీనియన్స్. ఓకే, సో దిస్ ఈజ్ సెల్ఫ్ అసర్టివ్. ఇప్పుడేం చేద్దాం? సెల్ఫ్ అసర్టివ్, పీపుల్ ప్లీజర్, ఈ రెండూ కలిపి ఒక చిన్న స్టోరీ లాగా అల్లుదామా? నా ఫ్రెండ్ ఒక పీపుల్ ప్లీజర్. ఈ నేచర్ వల్ల చాలానే ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు. అయినా కూడా ఇంకా అందులోంచి బయటపడలేకపోతున్నాడు, ఆ మైండ్ సెట్లో నుంచి. సో నేను అతనికి ఎప్పుడు ఏం చెప్తాను? ఇట్స్ ఓకే టు సే నో, సెల్ఫ్ అసర్టివ్గా ఉండడానికి ట్రై చేయి అని చెప్తా. ఓకే, ఇది కాంటెక్స్ట్. దీన్ని ఇంగ్లీష్లో ట్రై చేద్దామా? మై ఫ్రెండ్ ఈజ్